డైలీ టేస్ట్ ది డైలీ. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చెక్ పోస్ట్ పడేలోగానే లోడెత్తి చెక్ పోస్ట్ దాటేశాయి. జూబ్లీ హిల్స్ బస్తీల్లో సవాల్ కొడుతున్నాయి. మరి బీజేపీ పరిస్థితి ఏమిటి? ఎందుకు ఇంత ఆలస్యం? తెలంగాణలో ప్రస్తుతానికి హాటెస్ట్ సీట్ ఏదంటే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంటే. ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11. నెల రోజుల గ్యాప్ ఉంది. మరో 4 రోజుల్లో నామినేషన్ల హడావిడి మొదలవుతుంది. అభ్యర్థుల ఎంపికపై నెల రోజుల ముందు నుంచి కసరత్తు జరుగుతున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓ నిర్ణయానికి వచ్చేసి ఓట్ల వేటను కూడా షురూ చేశాయి. బీజేపీ మాత్రం వడపోత దగ్గరే నిలబడిపోయిందా? అభ్యర్థి ఖరారు విషయంలో ఈ వెనుకబాటుకు కారణమేంటో? మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య పేరునే అభ్యర్థిగా ప్రకటించి రేసులో ముందు నిలబడింది బీఆర్ఎస్. సునీత ఫ్లెక్సీలు కటౌట్లతో 10 రోజుల నుంచి బీఆర్ఎస్ ప్రచారం కూడా టాప్ గేర్లో నడుస్తోంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా నాంచుడు ఆపి తీవ్ర తర్జన భర్జన తర్వాత నవీన్ యాదవ్ను బరిలో దింపి పోటీ సాలిడ్ గా ఉండబోతోంది అని సంకేతాలిచ్చింది. కమలం పార్టీ మాత్రం జూబ్లీహిల్స్ డైలమా నుంచి ఇంకా బయటికి రానేలేదు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను లోతుగా పరిశీలిస్తున్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. శుక్రవారం జరిగే కీలక నేతల సమావేశంలో షార్ట్ లిస్ట్ చేసి 3 పేర్లను హైకమాండ్కి పంపే ఆలోచనలో ఉంది బీజేపీ. ఇంతలోనే అనూహ్యంగా బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి రావడం బీజేపీలో కీలక పరిణామం. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న బొంతును బీజేపీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని రామచంద్రరావుకు ప్రపోజల్ పెట్టారు ఎంపీ అరవింద్. వినడానికి విచిత్రంగా అనిపించినా వైనాట్ అంటున్నారు కొందరు నేతలు. పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడి అసంతృప్తితో ఉన్న బొంతు ఈ వేడి చల్లారక ముందే పార్టీ మారి బీజేపీ క్యాండిడేట్ గా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వచ్చు. కానీ సడన్ గా బీజేపీలో బొంతు పేరు ఎందుకు సౌండ్ ఇస్తున్నట్టు అనే ఆసక్తికర చర్చ మొదలైంది. బీఆర్ఎస్ బలహీనతలు తెలిసిన బొంతును, హైదరాబాద్ మేయర్ గా అనుభవం ఉన్న బొంతును, కాంగ్రెస్ అసంతృప్త నేత బొంతును బీజేపీ తమ గెలుపు గుర్రంగా ఎందుకు భావించకూడదు? పైగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇటీవలే డోర్లు బార్లా తెరిచింది బీజేపీ. బొంతు రామ్మోహన్ కు ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉండడం ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్. గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డితో పాటు మరో 6-7 నేతలు జూబ్లీహిల్స్ బీజేపీ రేసులో ఉన్నారు. పార్టీలో ఇంతమంది హాట్ ఫేవరెట్స్ ఉన్నా వీళ్ళందరినీ కాదని బొంతు రామ్మోహన్ ని సీన్లోకి తీసుకొచ్చి ఆటను కొత్త మలుపు తిప్పేసింది బీజేపీ. కానీ హైకమాండ్ ఆశీర్వాదం ఎవరి వైపు ఉంది? ఇలా స్పెక్యులేషన్స్ నడుస్తుండగానే తాను బీజేపీతో టచ్లోనే లేనని, తనతో ఎవరూ మాట్లాడలేదని బొంతు క్లారిటీనిచ్చారు. అయినా రేపటి రోజున బీజేపీ హైకమాండ్ ఆయన పేరునే ఖరారు చేస్తే బొంతు రామ్మోహన్ గేమ్ చేంజర్ అయినట్టే. కమలం పార్టీలో నడుస్తున్న జూబ్లీహిల్స్ మెగా సస్పెన్స్ కి తెరపడాలంటే మరో 2-3 రోజులు పట్టేలా ఉంది.